ఇలా టెస్టోస్టెరాన్ ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉండడాన్ని డయర్నల్ వేరియేషన్ అంటారు. మిగతా టైంలో మనం కనుక టెస్టోస్టెరాన్ టెస్ట్ చేసినా ఈవెన్ అతను తినకుండా ఉన్న రిజల్ట్స్ వేరియబుల్గా ఉంటాయి. సో దిస్ ఇస్ ఇంటర్నేషనల్లీ స్టాండర్డైజ్డ్ టెక్నిక్. డయర్నల్ వేరియేషన్ను దృష్టిలో పెట్టుకొని శాంపుల్ కలెక్షన్ చేసుకోవాలి. ఇవి కాకుండా నౌడేస్ షుగర్ అనేది వెరీ కామన్ అయిపోయింది. సో షుగర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే కంట్రోల్లో ఉందా లేదా, ఇవన్నీ చూడడానికి HbA1c అనే బ్లడ్ టెస్ట్ వన్స్ ఇన్ 3 months చేసే టెస్ట్, దాన్ని డయాగ్నోసిస్ కూడా మనం వాడుకుంటాం. ఇన్వెస్టిగేషన్స్ కాకుండా డాప్లర్ స్టడీ అని ఒకటి ఉంటుంది. ఈ డాప్లర్ స్టడీలో టాబ్లెట్ ఇచ్చి కానీ ఇంజెక్షన్ ఇచ్చి కానీ పెనిస్కు అతను ఎంత స్పీడ్గా రక్తాన్ని పొందగలుగుతున్నాడు అని. ఇప్పుడు సైకిల్ టైరు 24 గంటలు మెత్తగానే ఉంటుంది. అందులోకి గాలి ప్రవేశించడం వల్ల అది గట్టిపడుతుంది. మగవాళ్ళ అంగము 24 గంటలు కూడా ఇది మెత్తగానే ఉంటుంది. దీంట్లోకి రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది. ఈ రక్తం ఎంత స్పీడ్గా వస్తుంది, వచ్చిన తర్వాత ఎంతసేపు నిల్వ ఉంటుంది, ఎప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనే దాన్ని స్టడీనే డాప్లర్ స్టడీ అంటారు. ఈ డాప్లర్ స్టడీలో స్పీడ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో మనకు అవగాహన వస్తుంది. ఇది కాకుండా MRI, CT స్కాన్ లాంటివి చేసినా కూడా పెద్ద ఉపయోగం ఏమీ లేదు వీటికి. అవి నార్మల్ ఉన్నంత మాత్రాన మనం అతనికి ఏమి వ్యాధి లేదని కానీ ఉన్నదని కానీ చెప్పుకోవడానికి లేదు.